హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. గతంలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం సార్. ఖతార్లో ఒక 8 మందికి సీనియర్ ఆర్మీ వాళ్ళకి ఉరిశిక్ష పడింది అంటూ చెప్పారు. ఇప్పుడు కూడా ఒక శుభవార్త వచ్చిందంటూ చెప్తున్నారు. దాని గురించి సార్. ముందుగా అసలు కొద్దిగా విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖతార్లో ఆగస్టులో 2022 ఆగస్టులో మన వాళ్ళను 8 మంది వీళ్ళు వచ్చి నేవీ అధికారులు, రిటైర్డ్ అయిన నేవీ అధికారులు. ఈ నేవీ అధికారులు అక్కడ దహరా గ్లోబల్ టెక్నాలజికల్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని ఒక సంస్థ ఉంది. ఈ దహరా గ్లోబల్ ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఉండే మిలిటరీ వాళ్ళకి, కొత్తగా మిలిటరీలోకి రిక్రూట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. దాంతోపాటు అక్కడ కొన్ని ఆ మిలిటరీకి సంబంధించిన కొన్ని రకాల వస్తువుల్ని తయారు చేసి ఇవ్వడం, ఎక్విప్మెంటు. తర్వాత సబ్మెరైన్ టెక్నాలజీలో సబ్మెరైన్స్ని తయారు చేసి ఇవ్వడం ఇది చేస్తుంది. దాంతోపాటుగా విదేశాలకు కూడా ఇది సర్వీస్ ఇస్తుంది. ఇటలీ లాంటి దేశాలకి మిలిటరీకి సంబంధించిన, ముఖ్యంగా నేవీకి సంబంధించిన ఇస్తుంది. ఈ దేశంలో ఇది అడ్వర్టైజ్ చేస్తుంది. మాజీ నావిక అధికారులకు మేము ఉద్యోగాలు ఇస్తాం రమ్మని. అప్పుడు వెళ్తున్నప్పుడే ఇక్కడ మన దేశంలోని కొంతమంది అధికారులు వీళ్ళని హెచ్చరించారు. ఆ దేశంలో వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, సో మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే. కానీ ఈ నేవీ అధికారులు ఏం చేశారంటే వీళ్ళకి అక్కడ ఎక్కువ జీతాలు ఉంటాయి, ఇక్కడ రిటైర్డ్ అయిపోయారు కాబట్టి ఎక్కువ జీతాలు ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఈ 8 మంది కూడా అక్కడికి వెళ్ళారు. అందులో తెలుగు అతను సుగుణాకర్ పాకాలని వైజాగ్ ప్రాంతం అతను కూడా వెళ్ళాడు అనమాట. ఈ 8 మంది వెళ్ళారు. వెళ్ళి అక్కడ పనిచేస్తున్న క్రమంలో సడన్గా వాళ్ళను అరెస్ట్ చేసింది. అక్కడ గవర్నమెంట్ అరెస్ట్ చేసి కోర్టులో పెడితే కోర్టు వాళ్ళకి 8 మందికి మరణశిక్ష విధించారు. ఆ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా చెప్పలేదు. పైగా వీళ్ళందరినీ తీసుకువెళ్ళి సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే సింగిల్ సెల్లో పడేశారు. సో ఇది తర్వాత అక్టోబర్లో తెలిసింది వీళ్ళందరికీ. గవర్నమెంట్ అప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారులు అక్కడ ఉన్న డిప్లొమాట్స్తో మాట్లాడి మన వాళ్ళతో వాళ్ళని కలిసి ఏర్పాట్లు చేశారు. ఒకసారి వాళ్ళని కలిసి వాళ్ళని కలవడానికి ట్రై చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు. కానీ వాళ్ళని సింగిల్ కన్ఫైన్మెంట్ నుంచి వాళ్ళని ఇద్దరు ఒక రూమ్కి వేయడం, అలాంటి చర్యలు అయితే చేపట్టారు. అట్లాగే ఫ్యామిలీస్ని గుర్తించి ఫ్యామిలీస్కి భరోసా ఇవ్వడం, ఫ్యామిలీస్ ఇక్కడ నుంచి ఖతార్కి పోవడానికి ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా మోడీ గవర్నమెంటు బాగా చేసింది అనమాట. ఫ్యామిలీస్తో టచ్లో ఈ ఫారిన్ అఫైర్స్ అధికారులు రెగ్యులర్గా ఉండడం, అక్కడ జైళ్ళల్లో వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవి తీర్చడం, ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చింది. దాని తర్వాత మన గవర్నమెంట్ 3 రకాలుగా దీన్ని అప్రోచ్ అయింది. ఒకటి లీగల్గా, అంటే పైకోర్టుకి అప్పీల్ చేయడం, కోర్టులో అక్కడ లాయర్లని అపాయింట్ చేయడం, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా అక్కడ ఉన్న మన డిప్లొమసీకి సంబంధించిన డిప్లొమేట్స్ అధికారులు అక్కడ వాళ్ళకి సరఫరా చేయడం, ఇవన్నీ కూడా చూసుకున్నారు. రెండో వైపు నుంచి ఖతార్ గవర్నమెంట్ మీద ఒక ప్రెజర్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ ఎయిర్వేస్ వెరీ పాపులర్. ఆ ఎయిర్వేస్కి సంబంధించిన జిఎస్టీ 57,000 కోట్లు దాంట్లో పెండింగ్ ఉందని డీజీజీఐ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు ఇవ్వడం. అంటే ఒక రకంగా ప్రెజర్ గవర్నమెంట్, అంటే మీరు మా వాళ్ళకి మరణశిక్ష వేస్తే మేము ఊరికే ఉండము, మేము మీ మీద ప్రెజర్ పెడతాము అని చెప్పి ప్రెజర్ బిల్డప్ చేశారు. ఇంకోవైపు డిప్లొమాటిక్గా ట్రై చేయడం, అంటే ఇటలీకి మనకు మంచి ర్యాపో ఉంది, ఇటలీకి ఖతార్కి బాగా ఉంది, సో ఇటలీ ద్వారా ఖతార్ని ప్రెజర్ చేయించడం, అమెరికా ద్వారా చేయించడం. ఎందుకంటే ఖతారు అమెరికాకి చాలా విషయాల్లో అమెరికాకి ఖతార్ అవసరం. ముఖ్యంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఖతార్ దగ్గర చాలా బలంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మనం మొత్తం ఇంపోర్ట్స్లో 50% ఖతార్ నుంచే మనం తీసుకుంటున్నాం అన్నమాట. మనకు కూడా ఖతార్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది. ఒక 50 ఏళ్ళుగా ఖతార్తో మనం బైలేటరల్ అంటారు, ద్వైపాక్షిక సంబంధాలు ఖతార్తో ఉన్నాయి. 71లో ఖతార్కి స్వతంత్రం వచ్చినప్పుడు దాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించిన మొదటి దేశం భారతదేశం అన్నమాట. అలాగా ఖతార్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఖతారు పెట్టుబడులు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ సెక్టర్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టారు.
కాబట్టి ఖతార్కి మనకి అనేక విషయాల్లో బయలాటరల్ రిలేషన్షిప్ ఉన్నాయి. బట్ దీని విషయంలో ఖతారు స్ట్రాంగ్గా ఉంది. ఆ 8 మంది మీద ఆరోపణ ఏంటంటే ఈ 8 మంది కూడా ఈ ఇటాలియన్ సబ్మెరైన్స్ ఏవై చేస్తున్నాయో ఈ సబ్మెరైన్కి సంబంధించిన రహస్యాల్ని ఇజ్రాయిల్కి అమ్మేశారనేది వాళ్ళ మీద ప్రధాన ఆరోపణ. ఇవాళ జియో పొలిటికల్ సినారియో అంటారు. ఈ జియో పొలిటికల్ సినారియో మారింది. ఆ మారింది ఏంటంటే ఈ ఇజ్రాయెల్ ఎప్పుడైతే అక్కడ పాలస్తీనా గాజా ప్రాంతం మీద దాడి చేసి ఇప్పటికి దాదాపు 25,000 మంది ప్రజల్ని ఇజ్రాయెల్ చంపింది. హమాస్ తీవ్రవాదుల పేరుతో సామాన్య ప్రజల్ని చంపుతున్నారని విమర్శలు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా 25,000 మందిలో దాదాపు 12,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. అట్లాగే ఇంకా వికలాంగులుగా మారిపోయిన వాళ్ళు ఇంకా రెట్టింపు ఉన్నారు. ఒక 50,000 మంది రకరకాల గాయాలతో హాస్పిటల్స్లో ఉన్నారు. ఈవెన్ హాస్పిటల్స్ మీద కూడా బాంబింగ్ చేశారు. దానివల్ల ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అనేక దేశాలు, ఖతార్ కావచ్చు, యమన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇలాంటి అనేక దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా రకరకాల పద్ధతుల్లో పోరాడుతున్నాయి. ఆ క్రమంలో ఇజ్రాయెల్కి ఈ రహస్యాల్ని అమ్మారన్న ఒక డౌట్తో వీళ్ళ మీద ఇది చేశారు. దానికి సంబంధించి మన గవర్నమెంట్ కూడా నేను చెప్పిన ఈ 3 పద్ధతుల్లో చేసింది. లాస్ట్ ఇయర్ 1 lakh ఖతార్కి వెళ్తున్న 1 lakh వర్కర్స్ని ఆపేసి ఇజ్రాయెల్కి పంపించింది. అంటే ఖతార్ మీద రకరకాల ప్రెజర్ మోడీ గవర్నమెంట్ పెట్టింది. అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్గా కూడా అధికారులతో మాట్లాడుతున్నారు నిరంతరం. లాస్ట్ డిసెంబర్ 2న COP28 మీటింగ్ జరిగింది. COP దుబాయ్లో డిసెంబర్ 1న. ఆ COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. అంటే క్లైమేటిక్ చేంజ్కి సంబంధించిన సంస్థ పేరు COP28 అంటారు. అంటే 28 దేశాలు దాంట్లో ఉంటాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనమాట దాని పేరు. సో దీనికి అటెండ్ అయినప్పుడు ఖతార్ ప్రెసిడెంట్ షేక్ తమీమ్ బిన్ అహ్మద్ ఆయన్ని కలిశారు మోడీ. ఆ కలిసిన తర్వాత 3 రోజులకే మన డిప్లొమేట్ అధికారులు అక్కడ జైల్లో ఉన్న ఈ 8 మందిని కలవగలిగారు. దాని తర్వాత మన వాళ్ళు అక్కడ అపిలైట్ కోర్ట్ అంటారు, అపిలైట్ కోర్టులో దీన్ని అప్పీల్ చేశారు. అంటే మన వాళ్ళు ముందు నుంచి కూడా 2 డిమాండ్లు పెడుతున్నారు. ఒకటి బేషరతుగా రిలీజ్ చేయమని, లేదంటే వాళ్ళకి మరణ శిక్షను జైలు శిక్షగా మార్చమని. అంటే జైలు శిక్షగా మారిస్తే ఒక ఉపయోగం ఏమంటే 2015లో ఖతార్కి మనకి ఒక అనేక ఒప్పందాలు జరిగి అందులో ఒకటి ఏమంటే ప్రిజనర్ రిపాట్రియేషన్ అంటారు. అంటే మన దేశంలో వాళ్ళు ఏమన్నా ఇక్కడ క్రైమ్ చేసి ఇరుక్కున్నప్పుడు వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడం, అక్కడ జైల్లో ఉంచుతారు. అట్లాగే మన వాళ్ళు అక్కడేమన్నా నేరాలు చేసినప్పుడు అక్కడి నుంచి మన జైళ్ళలోకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అనే ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం వీళ్ళకి కానీ జైలు శిక్ష పడితే వాళ్ళని తీసుకొని వచ్చి మన జైళ్ళల్లో పెట్టచ్చు. దానివల్ల మన జైల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మెరుగైన వసతులు అవన్నీ ఇవ్వచ్చు అనేది ఇండియన్ గవర్నమెంట్. అంటే షిఫ్ట్ అయిపోతారు కాబట్టి దీని మీద ప్రెజర్ పెడతా వచ్చింది. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న అపెలైట్ కోర్టు ఈ మరణ శిక్షను రద్దు చేసి జైలు శిక్షగా ఈ 8 మందికి మార్చేసింది. కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మన డిప్లొమేట్ అధికారులు, డిప్లొమేట్ సంబంధించిన మెయిన్ అధికారులంతా కూడా కోర్టులో ఉన్నారు. సో వాళ్ళ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి వీళ్ళకి మరణ శిక్షను రద్దు చేసేసింది కోర్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.